గుడ్ ఆఫ్టర్నూన్. ముఖ్యంగా నవ తెలంగాణలో వాళ్ళ యొక్క ఒక మీటింగ్లో సీఎం రేవంత్ రెడ్డి గారు మాట్లాడినటువంటి అంశాల గురించి మనం ఓన్లీ విశ్లేషణ చేస్తున్నాం. జర్నలిస్టులు తప్ప లేక పుట్టగొడుగుల్లాగా వచ్చేటువంటి వాళ్ళు. ఆయన చెప్పినటువంటి అంశం ఏంటంటే, ముందు సీట్లో కూర్చొని వాళ్ళు అహభావాలు కరెక్ట్గా లేవు. ఈ యొక్క యూట్యూబ్ ఛానల్స్ గురించి కానీ ఇవన్నీ రకరకాలైనటువంటిది ఉన్నాయి. ముఖ్యంగా జర్నలిస్టులు అంటే ఆర్టికల్స్ రాస్తే విశ్లేషణాత్మకంగా ఉంటాయి. ఈరోజు అలా లేవు. ఉన్నటువంటి వాళ్ళు నకిలీ జర్నలిస్టులే పుట్టగొడుగుల్లాగా వచ్చేసి చేస్తున్నారని చెప్పి ఆయన ఆవేదన వ్యక్తం చేశాడు. ఇక ముఖ్యంగా ఇది సిటీలో పుట్టగొడుగుల్లాగా ఏర్పడి ఈటీవీలు ఇంకా రకరకాలుగా వచ్చేసి బ్లాక్మెయిల్ పనులు ఎక్కువగా చేస్తున్నట్లు, అదేవిధంగా చాలా రకాలైనటువంటి పనులు చేస్తున్నారు. కాబట్టి ఇవంతా కరెక్ట్ కాదేమని చెప్పి ఆయన ఆవేదన ముఖ్యం చేశాడు. ఇప్పుడు ముఖ్యంగా చిన్న పత్రికలకు అక్రిడేషన్స్ గురించి వార్తలు లేక అడ్వర్టైజ్మెంట్ల గురించి గతంలో ఉన్నదానికంటే దీనికి కొంచెం మెరుగులాగానే ఉంది, కానీ ఇంకా మెరుగుపడాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇళ్ళ పట్టాలు, పత్రికలకు సంబంధించినటువంటి అక్రిడేషన్తో పాటు వాళ్ళకు రావాల్సినటువంటి రాయితీలు కానీ, అడ్వర్టైజ్మెంట్ ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటిది కానీ, ప్రోత్సాహకాలన్నీ కూడా చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇవన్నీ కూడా చేయాల్సినటువంటి ప్రభుత్వం ఇప్పుడు నకిలీ జర్నలిస్టుల గురించి, నకిలీ అప్డేషన్ గురించి నిజంగా లేరు అనేటువంటి అంశం కూడా చెప్పుకుంటూ ఈ యూట్యూబ్ వాళ్ళ గురించి ఎక్కువగా కామెంట్ చేయడం జరిగింది. ఆన్లైన్ ప్లాట్ఫారంలో వెబ్సైట్లో కూడా వార్తలు రాస్తూ నిజమైనటువంటి వాళ్ళు కాదు అనేటువంటి అంశం కూడా ఆయన చెప్పుకుంటున్నారు. కొంత ఏజు బాగా పత్రికల్లో పనిచేసినటువంటి వాళ్ళు 20-30 సంవత్సరాల క్రితం నుంచి చేసేవాళ్ళు కొంతమంది పత్రికల నుంచి రిటైర్డ్ అయిపోయి యూట్యూబ్ ఛానల్స్, ఆన్లైన్ పత్రికల్లో కూడా పనిచేస్తున్నారు. వాళ్లకు ఈ యొక్క అక్రిడేషన్ ఇవ్వాలన్నా వద్దా అనేటువంటి అంశాన్ని కూడా మనం పరిగణలోకి తీసుకున్నట్లయితే ముఖ్యంగా ఇస్తుపోయే అంశాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే మనం చూస్తున్నాం, ప్రతి ప్లేస్లో వీళ్ళు బ్లాక్మెయిల్ చేస్తున్నట్లే ప్రభుత్వాన్ని దగ్గర నివేదికలు ఉన్నాయి. ఇది సర్వసాధారణంగా జరిగేటువంటి విషయాలు అయినప్పటికీ గతంలో ఇంత ఎక్కువ లేవు, పుట్టగొడుగుల్లాగా ఉన్నాయి. ఇంకొక అంశం కూడా రేవంత్ రెడ్డి గారు చెప్పడం ఏంటంటే, ఈ యొక్క ఏదైతే ప్రతిపక్షానికి సపోర్ట్గా చెప్పేటువంటి కొన్ని ఛానల్స్ గురించి కూడా ఆయన చెప్పుకుంటూ, ప్రతి ఛానల్కు కూడా రాజకీయ పార్టీలు అండదండలు ఉన్నాయి, అది కరెక్ట్ కాదనంటూ, కమ్యూనిస్టు పార్టీల పత్రికలు నేను కూడా చదువుతాను, దాంట్లో విషయం ఉంటుంది, ఈ ప్రజల గురించి విషయాలు ఉంటాయి, ఆ విషయాలను తెలుసుకోవడానికి కోసం లేదా నేను ఏదైనా మీటింగ్లో మాట్లాడాలంటే కూడా ఆ పత్రికలు చదివి వెళ్తూ ఉంటాను. తెలంగాణలో కాళేశ్వరం కానీ, కరెంటు సంబంధించిన విషయాలు కానీ ఇంకా అన్నీ కూడా ఉంటాయి. కాబట్టి దాన్ని ఆయన ఒక మంచి భావంగానే చెప్పుకుంటూ, ఇప్పుడు ఉండేటువంటి ఈ యొక్క ఛానల్స్లో ముందు వరుసలో కూర్చొని అహభావాలు, నేనే వాళ్ళకి పోయి నమస్కారం పెట్టాలని, వాళ్ళు ఏదో పెద్ద వాళ్ళలాగా ఉన్నారు. ఆయన ఇంకొక మాట కూడా చెప్పడం జరిగింది, పత్రికలకు సంబంధించినటువంటిది ఈ యొక్క కమ్యూనిస్టుకు సంబంధించిన పత్రికల గురించి, ఎందుకంటే ఈరోజు వాళ్ళ మీటింగ్ కాబట్టి పత్రికలతో పాటు కమ్యూనిస్ట్ పార్టీ కూడా ఆయన కొంచెం వీళ్ళన్ని భావాలతోటే మేము అధికారంలోకి వచ్చినాం కాబట్టి సమస్యలన్నీ కూడా తీరుస్తాం అని చెప్పుకుంటూ, ఈ పత్రికల వాళ్ళకు సంబంధించినటువంటి అక్రిడేషన్స్, ఇళ్ళ పట్టాలు లేదా ఇంకా కొన్ని వీళ్ళ మీద జరిగే దాడులు, అదేవిధంగా వీళ్ళకు రావాల్సినటువంటి అన్ని రకాలైనటువంటి వాటి మీద కూడా
ఆయన ఏమాత్రం హామీలు కానీ చెప్పడం కానీ చేయడం కానీ గత ప్రభుత్వంలో చేసినటువంటిది ఈ చిన్న పత్రికలకు కానీ అక్రిడేషన్స్ ఇవ్వకపోవడం, పేపర్లో అడ్వర్టైజ్మెంట్లు ఇవ్వకపోవడం ఇవన్నీ చేశారు. అదేవిధంగా అది 10 సంవత్సరాలు విధ్వంసం చేశారు. మీరైనా చేస్తారని చాలామంది జర్నలిస్ట్ మిత్రులు వెళ్తున్నారు, ఆశిస్తున్నారు. కాబట్టి ఆ విధంగా అడుగులేస్తారని మేము భావిస్తూ, ప్రతి దాంట్లో కూడా నకిలీలు అనేది సర్వసాధారణం. కాబట్టి నకిలీలకు సంబంధించినటువంటిది నైతికంగా పనిచేయాలనేటువంటి అంశం కూడా మనం చెప్తా ఉన్నాం. అదేవిధంగా చిన్న పత్రికలను పెంచి పోషించవలసినటువంటి ఈ ప్రభుత్వం తప్పనిసరిగా వీళ్ళను బతికించాలని చెప్పి కూడా మేము కోరుతా ఉన్నాం. స్వచ్ఛందంగా ఎంతో ఇన్వెస్టిగేషన్ చేసి డిస్కవరీ చేసి కథనాలను, అవినీతిని, అక్రమాలను, ప్రభుత్వంలో ఉన్నటువంటి లోపాలను, పేద ప్రజలకు అన్ని సంక్షేమ కార్యక్రమాలు అందుతున్నాయా లేదా, అందకపోతే ఏ విధంగా వాళ్ళు కృషి చేస్తున్నది కూడా మనం గమనించాలి. అంతేగాని ఏదో కొంతమంది వల్ల అందరికి కూడా చెడ్డ పేరు ఆస్వాదించడం కూడా కరెక్ట్ కాదు. మన జకీర్ గారు, జర్నలిస్ట్ గారు చెప్పుకుంటూ నకిలీలు ఉండడం వాస్తవమే అని కూడా ఆయన కూడా చెప్పడం జరిగింది. అది నేను కూడా వాస్తవమే అని చెప్తాను. ఎందుకంటే అది కూడా ఒక వృత్తిలో భాగంగా చేస్తూ ఉంటారు. ఈ యొక్క చాలా దగ్గర కూడా మేము గమనించడం కూడా జరిగింది. అదేవిధంగా దీనికి ప్రభుత్వం తప్పనిసరిగా ప్రోత్సాహాలు ఇవ్వాలని చెప్పి కూడా మేము కోరుకుంటూ ఉన్నాం. నమస్తే, థ్యాంక్ యూ. నా పేరు వై చెన్నకేశ్వరరెడ్డి, సోషల్ యాక్టివిస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్.